పోలీసులు తమ డ్యూటీ తాము చేయాలి. రాజకీయాలలోకి దూరిపోయి లేదా రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పనిచేస్తే లేదంటే మనమే ఒక రాజకీయ పార్టీ నాయకుల్లాగానో కార్యకర్తలా ప్రవర్తిస్తే ఎట్లుంటుందో ఇప్పుడు ఒక ఉదంతం. ఒక తెలుగుదేశం పార్టీ అభిమానికి తన ఉంగరంలో చంద్రబాబు లోకేష్లు ఫోటో పెట్టుకోవడం అలవాటు. ఆ ఉంగరాన్ని చోరీకి గురైంది. ఆ వ్యవహారంలో కేసు నమోదు చేయమంటే వెటకారం ఆడినటువంటి వ్యక్తి మీదన సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశించినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అనుమానితుడిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించిన కేసు నమోదు చేయకపోగా బాధితుడితో సిఐ హేళనగా మాట్లాడిన ఘటన మీద తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వస్తువు రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సిఐని నిందితుడిగా చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బాధితుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు జయరాం రెడ్డి ఆదివారం తెలిపిన మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ ఫోటోలతో ఉన్న 36 గ్రాముల తన బంగారు ఉంగరాన్ని 2023 సెప్టెంబర్ 24 తిరుపతిలోని ఓ రెస్టారెంట్లో అక్కడ కార్మికుడు దొంగిలించాడు. ఆ కార్మికుడిని తిరుపతి తూర్పు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు ఇచ్చాను. విచారణ పేరుతో 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న సీఐ మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయకుండా అతను వదిలేశారు. పైగా ఉంగరం మీద చంద్రబాబు లోకేష్ ఫోటోలు ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారంటే హేళనగా మాట్లాడారని పేర్కొన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదని గ్రహించి స్పందనలో ఫిర్యాదు చేసిన ఫలితం లేదని పేర్కొన్నారు. ఆఖరి ప్రయత్నంగా కోర్టులో ప్రైవేట్ కేసు వేశానని తెలిపారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు సీఐని A2గా చేర్చి కేసు నమోదు చేయాలని ఈ నెల 11వ తేదీన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి స్పందన నుంచి ఫిర్యాదు వచ్చాక జనవరిలోనే కేసు పెట్టినట్టు తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. కోర్టు ఆదేశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.